Hi friends, welcome to Nifty analysis for 10th November 2025. ఒకసారి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 వీక్స్ నిఫ్టీ అనేది కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో 25,690 లెవెల్ బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఒక కంటిన్యూ ఫాల్ తర్వాత ఫ్రైడే రోజు చిన్న పాజ్ తీసుకోవడం జరిగింది. అది వచ్చేసి ఏదైతే ఒక స్మాలర్ రేంజ్లో స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆ లెవెల్ చూస్తే మనకు 25,448 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని 490 ఆ లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మనము ఈ మండే రోజు ట్రేడ్ సెటప్, అదేవిధంగా ఈ వీక్ ట్రేడింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో స్వింగ్ హై బ్రేక్ అయింది 25,669. దాంతోపాటు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆల్సో బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది ఒకవేళ మార్కెట్లో హయ్యర్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఏదైతే 25,500 పైన సస్టైన్ అవ్వడం జరిగితే ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అది 25,670 ఆ లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో మేబీ ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రాస్ అయ్యి దీనిపైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఈ రేంజ్ నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది బిల్డ్ అవ్వచ్చు. అంటే ఓవరాల్గా 25,500 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నిఫ్టీలో. అదేవిధంగా ఎప్పుడైతే 25,430 లెవెల్స్ బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి మనకు అదే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 25,430 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. వన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ 25,300 టచ్ అవ్వచ్చు. ఈవెన్ అది బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఇంకా మూవ్ అవ్వచ్చు. బట్ హయ్యర్ సైడ్ మాత్రం ఓన్లీ 25,500 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. మాత్రం అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అది 25,650-670 లెవెల్ టచ్ అవ్వచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ మూవ్ అనేది ఈ లెవెల్ ఏదైతుందో 25,650-70 ఉందో ఆ రేంజ్ అక్కడ మనకు బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ఒక ప్రాపర్ సెటప్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. వన్స్ దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే మనకు 25,650 నుంచి 670 అనేది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ప్రీవియస్ హై ఏదైతుందో ఆ హై అనేది బ్రేక్ అయ్యి దానిపైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయింది. దాంతోపాటు మనం అబ్జర్వ్ చేస్తే 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతుందో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అది సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళింది. అంటే ఈ బేసిస్లో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది. ఇది ఫర్దర్గా ఏంటంటే ఈ 57,600 నుంచి 500 లెవెల్ అనేది సస్టైన్ అవుతాయి. ఈ బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వన్స్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ అయ్యి ఈ హయ్యర్ సైడ్ వెళ్తుంది దాంతోపాటు నిఫ్టీ ఆల్సో సమ్వాట్ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 లెవెల్స్ అనేది మార్క్ చేసుకొని ట్రేడ్ విత్ ప్రాపర్ సెటప్ అండి. ఈ విధంగా ట్రేడ్ చేస్తే మనకు ప్రాపర్ ప్రాఫిట్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.